హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి ఎంతో టేస్టీ అయిన సూపర్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఏంటా అనుకుంటున్నారా? దోసకాయ పచ్చడి అండి. ఎలా చేశారంటే దోసకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం దోసకాయలు అయితే తీసి తెచ్చుకోవాలన్నమాట. నేను వచ్చేసి చిన్న సైజు దోసకాయలు ఒక 2 వరకు తీసుకున్నానండి. ఇలా తీసుకుని ఈ దోసకాయల్ని శుభ్రంగా ఒకసారి బాగా కడిగేసుకుని ఇప్పుడు ఈ దోసకాయకున్న పీల్ అయితే తీసేసుకోవాలన్నమాట. దోసకాయతో వచ్చేసి మనం చాలా అంటే చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అనమాట అండి. చాలా బాగుంటాయి. ఈ దోసకాయ యొక్క పీల్ అయితే ఈ విధంగా తీసేసుకున్నాం కదండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ దోసకాయల్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 భాగాల కింద కట్ చేసుకుంటే మనకి లోపల ఇలా గింజలు అయితే ఉంటాయి అన్నమాట అండి. ఇలా ఈ లోపల గింజలను అయితే తీసేసుకోవాలండి. మీకు నచ్చితే కనుక ఈ గింజలు కూడా వేసేసుకోవచ్చండి. నేనైతే గింజలు అయితే తీసేస్తున్నాను. తీసేసుకుని ఇప్పుడు మనము ఈ దోసకాయని ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి. మరీ పెద్దగాను కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అండి. చూసారు కదా, ఇదే విధంగా దోసకాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ దోసకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. దోసకాయలో ఒక సగం పార్ట్ అయితే ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. పచ్చిమిర్చి అనేది మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఒక 15 నుంచి 20 పచ్చిమిర్చి చిన్న సైజు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ పచ్చిమిర్చిని మనం ఘాట్లు అయితే పెట్టుకోవాలి, లేదంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి అన్నమాట అండి. ఇలా పచ్చిమిర్చి అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లిపాయ రేఖలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని మంచిగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేటంత వరకు చిన్న మంట మీద నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మనకి చక్కగా పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిపోయింది కదండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక గుప్పెడు వరకు కొత్తిమీర అయితే వేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసుకుంటే మనకి దోసకాయ పచ్చడి మరింత రుచిగా అయితే ఉంటుంది అనమాట అండి. చూసారు కదా, ఇలా కొత్తిమీర అయితే వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. మనకి కొత్తిమీర అనేది మరీ ఎక్కువసేపు అయితే పట్టదనమాట, తొందరగానే మగ్గిపోతుంది అనమాట అండి. చూసారు కదా, మనకి కొత్తిమీర కూడా చక్కగా మగ్గింది కదండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకోవాలండి. చింతపండు అయితే నానబెట్టాల్సిన అవసరం లేదనమాట, మనకి ఇలాగ వేడికే మగ్గిపోతుంది అనమాట అండి. చూసారు కదా, ఇలా చింతపండు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. ఇలా ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకున్నాం కదండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుని చల్లారనివ్వాలన్నమాట. ఇవి చల్లారే లోపల ఇప్పుడు మనము అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము దోసకాయ ముక్కలు అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి. ఈ దోసకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి. ఇలా దోసకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసుకుని ఈ దోసకాయ ముక్కల్ని చక్కగా మగ్గనివ్వాలన్నమాట అండి. మూత పెట్టేసి అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మనకి దోసకాయ ముక్కలు తొందరగా మాడిపోతాయి అన్నమాట అండి. చూసారు కదా, మనకి దోసకాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయి కదండి. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఈ దోసకాయ ముక్కలను కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలండి. చూసారు కదా, మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా మంచిగా చల్లారిపోయాయండి. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి అయితే తీసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి.
ఇందులో మనం ఎటువంటి వాటర్ వేయకుండానే మనం మిక్సీ పట్టుకోవాలండి. మీరు కావాలనుకుంటే వాటర్ కూడా వేసుకుని టిఫిన్‌లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. నేనొచ్చేసి రైస్‌లోకి చేస్తున్నాను కాబట్టి ఎటువంటి వాటర్ వేయకుండా చూసారు కదా! ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలనమాట. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము దోసకాయ ముక్కలైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలండి. ఇలా దోసకాయ ముక్కలైతే వేసుకున్న తర్వాత మనకి వాటర్ అయితే ఏం పట్టదనమాట. మనకి వాటర్ అనేది ఈ దోసకాయ ముక్కల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట అండి. మీకు ఇంకా పల్చగా కావాలనుకుంటేనే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనము ఇదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 2 ఎండుమిర్చిని ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి తాలింపు అనేది మాడిపోకుండా చిన్న మంట మీద నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మనకి తాలింపు అనేది చక్కగా ఫ్రై అయ్యింది కదండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అయితే వేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనకి దోసకాయ ముక్కలు అనేవి మరీ ఎక్కువగా అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఇలా ఆయిల్లో ఫ్రై అవుతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి మనము కొంచెం అంత సాల్ట్ అలాగే కొంచెం అంత పసుపు అయితే వేసుకోవాలండి. ఇలా సాల్ట్ ఇలా వేసుకోవడం వల్ల మనకి దోసకాయ ముక్కలు అనేవి చప్పగా లేకుండా బాగుంటాయి అన్నమాట అండి. ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము దోసకాయ పచ్చడిని మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాం కదండి. ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఈ తాలింపులోకి అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువసేపు కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట అండి. చూసారు కదా, దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఒక సర్వింగ్ బౌల్ అయితే తీసుకుని సర్వ్ చేసుకోవాలన్నమాట అండి. ఈ దోసకాయ పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా చేస్తే దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అండి. మరి మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ దోసకాయ పచ్చడిని రైస్లోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మరి మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సరేనా అండి, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. మీకు గనుక నేను చేసిన ఈ దోసకాయ పచ్చడి కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా అండి, బాయ్ బాయ్.